అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటి, అలానే అన్ని తరగతుల విద్యార్థులకు అవసరమైన తెలుగు వర్ణమాల, అందులోని భాగాలను గురించి తెలుసుకుందాము. తెలుగు భాషలోని మొత్తం అక్షరాల సంఖ్య 56. ఆ 56 అక్షరాలను 3 భాగాలుగా చేయటం జరిగింది. అవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. ఈ మూడిట్లో ఇప్పుడు మనం చేస్తున్న ఈ వీడియోలో కేవలం అచ్చుల గురించి మాత్రమే తెలుసుకుందాం. మిగిలిన వాటిని తర్వాత వీడియోల్లో తెలుసుకుందామండి. ఇక ఇవాల్టి మన టాపిక్ అచ్చులు. తెలుగు భాషలో అచ్చులు అనేవి లేకపోతే అసలు భాషే లేదండి. అలాంటి అచ్చులకు మరొక 2 పేర్లు ఉన్నాయి. అవి ప్రాణములు, స్వరములు అని. మరి ఈ ప్రాణములు అంటే ఏమిటి? ప్రాణములు అనే పేరుకి అర్థం హల్లులు స్వయంగా పలకబడలేవు. వాటికి ఒక అచ్చు చేరితేనే పలకగలం. అలా హల్లులకు జీవాన్ని అంటే ప్రాణాన్ని పోసి పలకడానికి వీలుగా చేస్తున్నాయి. కాబట్టి అచ్చులకు ప్రాణములు అని కూడా పేరుంది. ఉదాహరణలు ఇచ్చాము చూడండి. ఇక్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ కా. ఇగ్ ప్లస్ ఈ ఈక్వల్ గి. ఈ విధంగా ప్రాణములు ఉంటేనే హల్లులు పలకబడతాయి. అందుకే అచ్చులకు ప్రాణములు అనే పేరు కూడా ఉన్నది. ఇక తర్వాత పేరు స్వరములు. ఇవి హల్లులలాగా వేటి మీద ఆధారపడకుండా స్వయంగా పలకబడతాయి. కాబట్టి అచ్చులకు స్వరములు అనే మరొక పేరు కూడా ఉన్నది. మన తెలుగు భాషలోని అచ్చుల సంఖ్య 16. ఇవి ఆ నుండి ఔ వరకు ఉంటాయి. గుర్తుంచుకుందామండి. ఆ నుండి ఔ వరకు మాత్రమే ఉండేవి అచ్చులు. చాలా వరకు ఆ నుండి అహా వరకు అనుకుంటారు. కాదండి, కేవలం ఆ నుండి ఔ వరకు మాత్రమే అచ్చులుంటాయి. వాటిని ఇక్కడ ఇచ్చాము చూడండి. ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు, లు, లు, ఏ, ఐ, ఓ, ఔ. ఈ 16 అక్షరాలు మాత్రమే అచ్చులుగా చెప్పబడుతూ ఉన్నాయి. వీటిలో అలు, అలు అనేవి ప్రస్తుతానికి మనకు వాడుకలో లేవు. కానీ సంఖ్యారూపంగా మాత్రం అచ్చులలో లెక్కించబడుతున్నాయి. ఈ 16 అచ్చులను పలికే సమయాన్ని బట్టి 2 భాగాలుగా విభజించడం జరుగుతుందండి. ఇక్కడ పలికే సమయం అంటే కొన్ని అక్షరాలను పలకడానికి తక్కువ సమయం పడుతుంది, కొన్ని అక్షరాలను పలకడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలా ఈ పలికే సమయాన్ని మాత్రా కాలం అంటారు. మాత్ర అంటే మనం కనురెప్పపాటు వేసేటటువంటి సమయం, లేదా చిటిక వేయటానికి పట్టేటంత సమయం అని చెప్తారు. దీన్ని సంఖ్యారూపంలో చెప్పాలంటే 1 సెకనులో 1/4వ వంతు అని అర్థం ఉన్నది. ఇలా ఈ సమయాన్ని బట్టి అచ్చులను 2 భాగాలుగా విభజించుకున్నాం. వాటిలో మొదటిది హ్రస్వాలు. ఒక మాత్రా కాలంలో అంటే తక్కువ సమయంలో పలకబడేవి కాబట్టి వీటిని హ్రస్వాలు అని అంటాం. అవి మొత్తం 7గా చెప్పబడుతున్నాయి. చూడండి అవేంటో. మొదటి ఆ, ఈ, ఉ, రు, లు, ఏ, ఓ. వీటిని పలకడానికి ఒక మాత్రా సమయం మాత్రమే పడుతుంది. అందుకే వీటిని హ్రస్వములు అంటారు. ఇక దీర్ఘముల విషయానికి వెళ్తే దీర్ఘములను పలకడానికి 2 మాత్రల కాలం పడుతుంది. అంటే ఎక్కువ సమయంలో పలుకుతామన్నమాట. ఇవి 9 అక్షరాలుగా చెప్పబడుతున్నాయి. అవేంటో చూడండి. ఆ, ఈ, ఊ, రు, లు, ఏ, ఐ, ఓ, ఔ. ఇవన్నీ దీర్ఘాలుగా చెప్పబడుతున్నాయి. అక్షరం యొక్క ఆకారాన్ని బట్టి కూడా అచ్చులు మరొక 2 భాగాలుగా చెప్పబడుతున్నాయండి. అవి వక్రములు. కొన్ని అక్షరాలు వంగి అంటే వంకరగా ఉంటాయట. అలా వంకరగా ఉండటం
వలన ఆ అక్షరాలను వక్రములు అని పిలుస్తారు. ఆ అక్షరములు ఏంటో చూడండి. ఏ, ఏ, ఓ, ఓ. ఈ 4 అక్షరాలను వక్రములు అని పిలుస్తారు. ఇక వక్రతమములు. వక్రతమములు అంటే ఇవి మిక్కిలి వంకరగా ఉంటాయట. అంటే పైన చెప్పిన అక్షరాల కన్నా ఎక్కువ వంగి ఉంటాయట. అందుకే వీటిని వక్రతమములు అని అంటారు. ఇవి 2. ఆ అక్షరాలు ఏంటో చూడండి. ఐ, ఔ. అదేవిధంగా 2 ధ్వనుల కలయికను బట్టి ఏర్పడే 2 అక్షరాలు మన అచ్చులలో ఉన్నాయండి. అంటే 2 వేరు వేరు ధ్వనులు కలవటం వల్ల ఏర్పడే అచ్చులన్నమాట. అవే ఐ, ఔ. అందుకే వీటికి వృద్ధులు అని పేరుంది. ఆ మరియు ఈ అనే 2 ధ్వనులు కలిస్తే ఐ అనే ధ్వని వృద్ధి చెందుతుంది. ఉదాహరణ చూడండి. 5 అని వేగంగా పలికితే 5 అనే శబ్దం వినిపిస్తుంది. కాబట్టి తెలుగులో 5 మరియు 5 అని 2 విధాలుగాను పలకవచ్చు, రాయవచ్చు. అలానే ఆ మరియు ఊ అనే 2 ధ్వనులు కలిసి ఔ అనే ధ్వనిని వృద్ధి చేస్తాయి. ఉదాహరణ చూడండి. అవును అని వేగంగా పలికితే అవును అవుతుంది. కాబట్టి తెలుగులో అవును మరియు అవును అని 2 పలకవచ్చు. కాబట్టి వీటికి వృద్ధులు అనేటటువంటి పేరు రావటం జరిగింది. ఇదండి మన అచ్చులకు సంబంధించిన వివరణ. అందరికీ నచ్చిందని, ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇక మిగిలినటువంటి హల్లులు, ఉభయాక్షరాలు వంటి వాటిని తర్వాత వీడియోలో చేసి పోస్ట్ చేస్తాను. ఈలోగా ఈ వీడియో నచ్చితే మీరందరూ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.